ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. విజయవాడ ఎంబీ భవన్లో సమావేశమైన బాధితులు భూసేకరణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని తీర్మానించుకున్నారు. అనంతరం కూడా ఒక భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లో వినతి పత్రాన్ని అందజేశారు. గ్రీన్ కారిడార్ ఉండగా మరో రోడ్డు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసనకు దిగారు. ఎంబీవీకే భవన్ నుంచి అటు కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా కొద్దిసేపటి క్రితమే సమావేశం కూడా నిర్వహించి ఒక తీర్మానం కూడా చేశారు. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి మొత్తం రింగ్ రోడ్డుని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా తక్షణమే రద్దు చేయాలంటూ కూడా తీర్మానం చేశారు. ప్రస్తుతం ఇదే విషయం సంబంధించి మనతో పాటు రైతులు మెయిన్ డిమాండ్ ఏంటి? అసంబద్ధంగా ఉంది. రైతుల ప్రమేయం లేకుండా భూములు తీసుకుంటున్నారు కాబట్టి పరిహారం విషయంలో స్పష్టత లేదు. ఏది ఇంతవరకు రైతులను సంప్రదించలేదు, కనీసం గ్రామ సభలు జరపలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2013 చట్ట ప్రకారం అవసరానికన్నా ఎక్కువ భూములు తీసుకుంటున్నారు. కార్పొరేట్లు కట్టబెట్టాలని చెప్పేసి అవసరానికి మించి ఎక్కువ భూములు తీసుకుంటున్నందున ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేయాలని, ఓఆర్ఆర్ని ప్రస్తుతం నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరేం కోరు? కంచిచర్ల మండలం పరిటాల గ్రామం అండి. ఓఆర్ఆర్ గ్రీన్ ఫీల్డ్ హైవేని కొత్తగా బైపాస్ నిర్ణయించారు. దాని గురించి మాట్లాడటానికి కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాం సార్. ఓకేనండి. నేను చెప్పి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఏమండి, మాకు ఎవరికి రైతులతో ప్రమేయం లేకుండా గెజెట్ నోటిఫికేషన్లు ఇచ్చి సచివాలయాల్లో రైతులను భయభ్రాంతులు చేస్తున్నారండి. అసలు దేశంలో ఎక్కడ పడినా కూడా 70 మీటర్లు లేని హైవేలకి ఇక్కడ వచ్చేసరికి మన ఏపీలో 140 మీటర్లని, 250 మీటర్లని, 500 మీటర్లని బఫర్ జోన్ అని రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారు. రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు. అసలు ఎన్ని మీటర్లు తీసుకోవాలో, కాంపన్సేషన్ ఎంత ఇస్తారో ఏది తెలియకుండా రైతుల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. దీని మీద రైతులకి స్పష్టత ఇవ్వాలా గవర్నమెంట్, రైతులకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎంత భూమి అవసరమో అంత భూమి మాత్రమే తీసుకోవాలి తప్ప మిగతా మొత్తం కూడా తీసుకుంటామంటే ఒప్పుకోమంటే కూడా మొత్తం రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కనీసం ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి రద్దు చేయాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.